హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా ఊర్లో మా బంధువుల పెళ్లి సందడి చూడబోతూ ఉన్నాం. నలుగు అండ్ పెళ్ళి. సో నేను ఎక్కువ క్లిప్పింగ్స్ అంతా తీయలేదు, జస్ట్ చిన్న చిన్న బిట్స్ తీశాను, అవే యాడ్ చేశాను. నిజంగా మా ఊరోళ్ళ పెళ్ళి కాకుండా మన బంధువులది అంటే ఇంకా సంతోషం కదా. ఎందుకు అంటే మన ఊరు వాళ్ళందరినీ, అదేవిధంగా మన బంధువులందరినీ ఒకే చోట కలిసే అవకాశం అన్నమాట. చాలా పెళ్ళిళ్ళు నేను వీడియోస్ పెట్టినప్పుడు మనం డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. ఏదో పెళ్ళికి వెళ్ళామా, పోయామా, వచ్చామా అని కాకుండా కాసేపు అక్కడ ఉండి స్పెండ్ చేసి, అందరినీ పలకరించి, అందరితో సరదాగా కబుర్లు చెప్పుకొని కాసేపు స్పెండ్ చేసి వస్తే బాగుంటుంది. ఎందుకంటే అందరినీ ఒకే చోట కలవడం అనేది జరగదు. మనం ఒకవేళ తనితనిగా వెళ్ళినా వాళ్ళు మాత్రమే కలవగలుగుతాం, కానీ అందరినీ కలిసే అవకాశం అక్కడ ఏదైనా ఇట్లాంటి ఫంక్షన్స్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి సో మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంత టైం స్పెండ్ చేయలేని పొజిషన్లో ఉన్నా, కొంచెం దానికోసం మనం టైం స్పెండ్ చేస్తే మనకు ఆ హ్యాపీనెస్ అనేది నిజంగా చాలా బూస్టప్ అవుతుంది అనమాట. మనం నెక్స్ట్ ఫర్దర్గా మన స్ట్రెస్ని రిలీఫ్ చేసుకోవడానికి అని అనిపిస్తూ ఉంటుంది నా విషయంలో అయితే మాత్రం. సో మొత్తానికి నేను మా ఊరిలో మా బంధువుల పెళ్లి సందరికి వెళ్తూ ఉన్నాను. అలాగే మా చెల్లి నేను వెళ్తూ ఉన్నాం అనమాట. సో మొత్తానికి ఈ విధంగా రెడీ అయ్యాను. మా చెల్లి వాళ్ళ అత్తమ్మ అన్న మాటలు విని నాకు నవ్వు ఆగలేదు. రెండు అదేంటో చూద్దాం. నేను నువ్వు జడ వేసుకోలే, జడట ఏం లేదు, శారీ కట్టుకుంటాం అంటే ఈ తలుపులు ఉన్నాయి కదా, ఇవి గుచ్చుకొని మా చెల్లికి ఇక్కడ బ్లడ్ వచ్చింది అనమాట. బ్లడ్ వచ్చింది. బ్లడ్ వస్తే అత్తమ్మ బ్లడ్ వచ్చింది రా అత్తమ్మ అని, అందులో అప్పుడు అత్తమ్మ బ్లడ్ చాలా పోయేస్తుంది అత్తమ్మ అంటే, నీకు అంత బ్లడ్ దాని అత్తమ్మ అడిగినప్పుడు నవ్వు వచ్చేసింది. అట్లా నీకు కేజీ కండలేదు, 2 కిలోలు చీర కట్టివి, ఫుల్గా లోపలేదు. బాగుంది. మా చెల్లి వాళ్ళ పాపని ఫోటో తీయమంటే వీడియో అంటుంది, దానికి మా చెల్లి కాన్సెప్ట్ ఏం లేదమ్మా వీడియో తీయడానికి అంటూ ఉంది. సో మొత్తానికి చెల్లి నేను ఫంక్షన్కి బయలుదేరాం. సో ముందు రోజు వేరే పని ఉండడం వల్ల నేను ముందు రోజే వెళ్ళాను. మా చెల్లి ఎలాగో వచ్చావు కదక్క, నలుగు కూడా వెళ్దాం, యాక్చువల్గా నేను పెళ్ళికి మాత్రం వెళ్ళాలనుకున్నాను, నలుగు కూడా వెళ్దాం, వచ్చావు కదా అని చెప్పన్నది. ఈ అన్న వాళ్ళ పాపే ఈరోజు పెళ్లి కూతురు కాబోతూ ఉంది. మొత్తానికి నాకైతే మామయ్య అవుతాడు. అదే అమ్మ వాళ్ళని తిడుతూ ఉంటాను అనమాట, చిన్నప్పటి నుంచి మీరు అందరినీ అక్క అన్న అలవాటు చేశారు, వరుసలు తెలియకుండా పోయింది అని చెప్పి తిడుతూ ఉంటాం నేను మా చెల్లి వాళ్ళైతే. అందువల్ల పూజీ ప్రణవ్కి ప్రతి ఒక్కరిని కూడా, మా బంధువులందరినీ కూడా వరుసలతో పిలవడం అలవాటు చేశాను. సో అది మొదలుకొని పూజీ ప్రణవ్ కూడా అడుగుతూ ఉంటారు, అమ్మ వీళ్ళు నాకేమవుతారు అని చెప్పి అడిగి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు అలా వరుసలతో పిలవడం అలవాటు అయిపోయింది అనమాట. సో ఇప్పుడు పాప నలుగు జరుగుతూ ఉంది. అదే మా చెల్లి అన్నట్లు అక్క నలుగులు అయితే ఎక్కువ మంది ఉండరు, మనం అందరితో బాగా ఫ్రీగా మాట్లాడుకొని కాసేపు స్పెండ్ చేసి రావచ్చు అని చెప్పింది. నిజమే అనిపించింది అనమాట. సో మొత్తానికి మా ఊర్లో మా బంధువుల వాళ్ళ పెళ్లి సందడి నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది, అందరినీ కలవడం అనేది. మా చెల్లికి ఒక డౌట్ వచ్చింది, ఆ పింక్గా ఉన్న ఫ్లవర్స్ ఏం ఫ్లవర్స్ అని. దగ్గరికి వెళ్ళి చూసి, అక్క ఇవి కస్తూరి బట్టి పూలు అంటే, మన ఊర్లో అంతా ఉంటాయి కదా కస్తూరి బట్టి పూలు అక్క ఇవి అని చెప్పి నవ్వుకుంటూ వస్తూ ఉందన్నమాట. ఎంత అందంగా చేశారో చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అదేవిధంగా ఆర్చ్ ఉంది కదా పింక్ కలర్లో, అవేంటి అని చూస్తే నార్మల్ చేమంతులు అనమాట. చేమంతుల మీద ఆ పింక్ కలర్ స్ప్రే చేస్తున్నారు. సో అది కూడా చాలా బాగా అనిపించింది. నిజంగా సింపుల్గా ఆర్చ్ ఎంత డిఫరెంట్గా బాగా అనిపించింది అనమాట. ఆ మండపం డెకరేషన్ అంతా కూడా. ఇక్కడ ఏంటంటే వెనకాల వైపు పెళ్లి మండపం రెడీ చేస్తున్నారు, ముందు అంటే ఫంక్షన్ అంటే ఇది అనమాట. వెనకాల చూడండి, ఇది పెళ్ళికి రెడీ చేస్తున్న మండపం. ఈ ముందు ఏంటంటే నలుగు అనమాట. సో నలుగుకి ఒక మితంగానే వచ్చారని చెప్పొచ్చు, పెళ్లితో కంపేర్ చేసుకుంటే 50% వచ్చారని చెప్పొచ్చు, పెళ్లి జనాలకి నలుగు జనాలకి మనం కంపేర్ చేసుకున్నప్పుడు. నాకైతే ఎందుకు ఈ ఆర్చ్ చాలా బాగా నచ్చేసింది, అందువల్లనే మళ్ళీ మళ్ళీ మీకు చూపిస్తూ ఉన్నాను. తర్వాత ఏంటంటే మీకు కొద్దిసేపు అక్కడ కూర్చొని కాసేపు అందరితో మాట్లాడేసిన తర్వాత ఇక మన పాపని మేము బ్లెస్ చేసేసి ఇంకా ఫుడ్ తినేసి బయలుదేరేసాం. ఫుడ్ కూడా చాలా ఐటమ్స్ పెట్టారు, నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో మొత్తానికి ఇంటికి వచ్చేటప్పటికి బాగా పొద్దుపోయిందనమాట. నెక్స్ట్ డే మ్యారేజ్ ఏంటంటే మా ఊరు వాళ్ళందరూ వస్తున్నారు. అన్న ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా బస్సు ఏర్పాటు చేశాడనమాట.
అంటే పికప్ చేసుకోవడం, తిరిగి మ్యారేజ్ అయిపోయిన తర్వాత డ్రాప్ చేయడానికి కూడా. నార్మల్‌గా మా ఊర్లో ఏంటంటే, నా పెళ్ళప్పటి నుంచి అలవాటు అందరికీ ఊర్లో వాళ్ళందరికీ బస్ పెట్టడం. సో, అలాగే అంటే తీసుకెళ్తుంది గానీ, రిటర్న్‌లో మాత్రం ఎవరో తిప్పలు వాళ్ళు పడాల్సిందే. కానీ ఈ మధ్య రీసెంట్‌గా చేసే పెళ్ళిళ్ళు వాళ్ళందరూ పికప్ అండ్ డ్రాప్ 2 పెడుతున్నారనమాట. సో, పెళ్ళికొచ్చే వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా ఏదో ఊర్లో ఎక్కామా, మళ్ళీ ఊర్లోకొచ్చేసామా అన్నట్లు హ్యాపీగా ఉంటది అని చెప్పి అందరూ ఇలా చేస్తున్నారు. ఆ కాన్సెప్ట్ ఎందుకో నాకు నచ్చింది. ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం. వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా వెళ్ళాలంటే ఇది మంచి పనే కదా అనిపించింది. చూడండి అన్న పెళ్ళికి ఎంత బాగా రెడీ అయ్యారో. తర్వాత ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఊరు వాళ్ళందరినీ ఈ అక్కనైతే లక్ష్మి అక్క పేరు. ఈ అక్కనైతే ఎప్పుడో నా చిన్నప్పుడు చూసిన జ్ఞాపకం. ఎంత అందంగా ఉండేదో. అసలు నేను కనుక్కోలేకపోయాను. నిర్మలా నేను యూఎస్‌లో వెళ్ళినప్పుడు మీ వీడియోస్ చూస్తుంటానంటే నేను ఎవరో జస్ట్ మన సబ్స్క్రైబర్స్ అనుకున్నాను కానీ నాకు నిజంగా తెలియలేదు. అక్క ఆ మాట వింటే ఫీల్ అవుతుందేమో. తర్వాత అయితే నాకు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అనిపించింది. అమ్మతో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది అనమాట. అంటే మా ఇంట్లో వెనకాల సందులో గోడ వైపు వెళ్తే అక్కోళ్ళ ఇల్లు కనిపించేది. అలా ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అక్క నాకు చిన్నప్పుడు ట్యూషన్ కూడా చెప్పిందనమాట. తర్వాత గుర్తొచ్చి అయ్యో! నేను అక్కని గుర్తుపట్టలేకపోయానే అని అనుకున్నాను. అలా చాలా సంవత్సరాల తర్వాత అంటే దాదాపు అక్కని ఎప్పుడో నేను 6థ్, 7థ్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు చూసింది. ఇప్పుడు మళ్ళీ చూస్తే అలా అనిపించింది. తర్వాత చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు చూడడం. అలా ఈ అన్నయితే చాలా మందిని కవర్ చేశారనమాట. ప్రతి ఒక్కరిని కూడా ఊరితో అనుబంధం ఉన్న వాళ్ళని, ఊర్లో వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వీలైతే ఇంకా వాళ్ళ పిల్లల్ని కూడా అలా అందరినీ కూడా కవర్ చేసి మొత్తానికి ఒక చోట ఉంచారని చెప్పొచ్చు. తర్వాత ఇక ఫుడ్ విషయానికొస్తే అన్నీ చాలా ఐటమ్స్ పెట్టాడు. ఇక్కడ మాత్రం ఒక చిన్న విషయం మాత్రం అనుకున్నాను. ఎక్కువ ఐటమ్స్ పెట్టే కొంది వేస్టేజ్ ఎక్కువైపోతూ ఉంది. కానీ అన్నవాళ్ళు ఏమి ఆలోచించుంటారంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు అన్నట్లు ఆలోచించుంటారు. చాలా ఐటమ్స్ పెట్టారు. కానీ లాస్ట్‌లో వేస్ట్ అయ్యాయే అనుకుంటాను. ఎందుకంటే ఐటమ్స్ ఎక్కువ కాబట్టి. కాకపోతే ఏంటంటే అందరూ ప్లేట్‌లో ఏసుకోవడం, పడేయడం అలా గాకుండా ఏది కావాలో అది పెట్టించుకొని తింటే బావుంటదని అనిపించింది. అన్నీ పెట్టిచ్చేసుకోవడం, సగిచ్చలేదని పడేయడం కంటే కూడా ఏదైనా టేస్ట్ చేయాలంటే కొద్దిగా పెట్టించుకొని బావుంటే మళ్ళీ పెట్టించుకుంటే అట్‌లీస్ట్ మిగిలిన ఫుడ్డు అక్కడ అనాథాశ్రమాలకు పంపుతూ ఉంటారు. నార్మల్‌గా కళ్యాణ మండపం దగ్గర నుంచి. అట్‌లీస్ట్ వాళ్ళన్నా తృప్తిగా తింటారు గదా! అని అనిపించింది. నాకైతే హైలైట్ ఈ అన్నవాళ్ళ పెళ్లిలో పానీపూరి అనమాట. ముందు రోజు నైట్ మామూలుగా మధ్యాహ్నం లంచ్ మ్యారేజ్ అనమాట ఇది. మధ్యాహ్నం అసలు ఎవరు కూడా పానీపూరి పెట్టరు. పానీపూరి గానీ, పావు బజ్జీ గానీ ఇవన్నీ పెట్టరు. కానీ ఎన్నవాళ్ళు పావు బజ్జీ ఏంటి అది మసాలా పూరి పానీపూరి అవన్నీ పెట్టారు. ఇంకా ఫస్ట్ హైలైట్ వచ్చి గోలీ సోడా. గోలీ సోడా నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడైతే గోలీ సోడాలు ప్రతి సమ్మర్‌లో ప్రతిరోజు తాగేవాళ్ళం. ఈ గోలీ సోడా చూడంగానే నిజంగా నాకు చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాననమాట. ఈ ఫస్ట్ నేను వెళ్ళిన పెళ్ళిళ్ళకన్నిట్లో కల్లా గోలీ సోడా చూడటం ఇదే మొదటిసారి. పెళ్ళిళ్ళలో గోలీ సోడా ఇవ్వడం అనేది మొదటిసారి. నిజంగా చాలా అనిపించింది. అదే రకంగా ఐస్ క్రీమ్స్ గానీ, తర్వాత ఐటమ్స్ గానీ అన్నీ స్వీట్స్ అన్నీ గూడా చాలా బాగున్నాయనమాట. నేను టేస్ట్ చేసినంత వరకు చాలా అనిపించాయి. నాకైతే మెయిన్ పానీపూరి బాగా నచ్చేసింది. పానీపూరి ఎక్కడికెళ్ళినా నాకిష్టం. బయట రోడ్ల మీద తినాలంటే కష్టం గానీ, ఎందుకంటే వాటర్ ఏదన్నా వేరే కలుపుంటారని భయం గానీ, మిగతా అంతా కూడా పానీపూరి అంటే బాగా ఇష్టం అనమాట. ఇక్కడ మా వాళ్ళందరూ నిర్మలా మేము తింటూ ఉంటే వీడియో తీస్తున్నావా అని చెప్పి అనుకుంటూ సిగ్గుపడుతూ ఉన్నారు. ఇక్కడ మా అత్తమ్మ, లక్ష్మి అక్క, జానకి అక్క రాలేదు, లక్ష్మి అక్క, ఇంకా మా ఊరు వాళ్ళందరూ కూడా చాలా సేపు స్పెండ్ చేశాం. బస్సు కూడా వెంటనే పెళ్ళైపోయిందా, తిన్నారా అని కదిలిచ్చేయకుండా బస్సు కూడా అలానే ఉంచారనమాట. అమ్మ వాళ్ళు మాత్రం అత్తమ్మ వాళ్ళ కారులో వచ్చారు. బస్సును కూడా వెంటనే కదిలిచ్చకుండా అందరూ ఫ్రీగా కాసేపు కూర్చొని అందరూ ఓపికగా భోంచేసిన దాకా ఉండి తర్వాత డ్రాప్ చేశారు. అది కూడా బాగా అనిపించింది. మొత్తానికి చాలా ఖర్చు పెట్టారనే చెప్పాలి. ఈ మెయిన్ భోజనాలకైతే. తర్వాత ఏంటంటే ఈ ఐటమ్స్ విషయానికి వచ్చేసినట్లయితే నేనైతే అనుకున్నాను ఎక్కువ ఐటమ్స్ పెట్టకుండా మినిమం ఐటమ్స్ పెట్టి వాటిని టేస్ట్ ఇస్తే చాలు అని అనుకుంటూ ఉంటాను. కానీ ఎవరికి ఏది నచ్చుతుందో తెలియదు కదా అన్నట్లు అన్ని రకాలని కవర్ చేశారనమాట ఈ అన్న వాళ్ళైతే. ఈవెన్ స్వీట్స్‌లో కూడా చాలా రకాలు. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ పక్కన
అవి బిస్కెట్ లాగా ఉంటాయి కదా, వాటిని ఏమంటారో నాకు తెలియదు. అవి కూడా పెట్టారనమాట. అదేవిధంగా ఈ మిక్సింగ్లో కూడా మనకు డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా అప్పటికప్పటికే మిక్స్ చేసి రెండు రకాల ఐస్ క్రీమ్స్ అట్లా మిక్స్ చేసి ఒకే రకం ఐస్ క్రీమ్ కాకుండా డిఫరెంట్ ఐటమ్స్ పెట్టారనమాట, ఏదో ఒక ఐస్ క్రీమ్ పెట్టకుండా. ఈ అక్క అయితే చాలా సంవత్సరాల తర్వాత అందరినీ కలుసుకునింది, మన ఊరు వాళ్ళందరినీ. మా ఊరు ఆడపడిచారు అనమాట అక్క కూడా. సో వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరూ, ఈ అమ్మాయి డాక్టరు. సో అందరినీ కలిసిన ఆనందం చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే అన్న కొంతమందిని పరిచయం చేసినప్పుడు, మీరు రైతు బిడ్డ కదా, మాకు తెలుసండి, మీరు వాల్యూస్ని బాగా ప్రజెంట్ చేస్తారు, వాయిస్ బాగుంటుంది అని చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. అంతేకాకుండా చాలా మంది కూడా మన సబ్స్క్రైబర్స్ ఈ పెళ్లికి వచ్చి పలకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అందరూ వెళ్ళిపోయినాక ఎన్ని పని దీనికోసం అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నా. ఎన్నో ప్లేటా ఎన్ని ప్లేట్ల కూర్చా ఉల్లి పానీపూరి చూడు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే నేను తిన్న ఐటమ్స్ చెప్తా. ఐస్ క్రీము, సోడా, మొత్తం పానీపూరీలు, తర్వాత ఒక ఏదేది ఆకుకూరలు ఇవ్వరు, అది ఎక్సలెంట్గా ఉంది. అవి మాత్రం తిన్నా. ఐస్ క్రీమ్ తిన్నా. ఇలాంటివి తింటుంటాను నేను వచ్చినప్పుడు. అన్నం తినకుండా ఇది తింటే బాగుంటుందని. ఇక్కడ డిఫరెంట్గా ఎండలు ఎక్కువగా ఉన్నాయని కూల్ వాటర్ పోసారు. కూల్ వాటర్, పుదీనా వాటర్ కూల్గా ఉన్నాయి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను లాస్ట్ రౌండ్ మళ్ళీ పానీపూరి తిని తర్వాత మళ్ళీ మండపంలోకి వచ్చాం. అప్పుడు దాదాపుగా అందరూ వెళ్ళిపోయారనమాట. సో ఇది మండపం లాస్ట్లో తీసిన క్లిప్ అనమాట ఇది. సో మొత్తానికి మా ఊర్లో మా బంధువుల వారి పెళ్లి సందడి చాలా బాగా జరిగింది. మెయిన్ హైలైట్ అందరినీ కలుసుకోవడం ఇంకా ఆనందంగా అనిపించింది. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు బయట ఊర్లో ఉన్నారు. అందరికీ కూడా మన ఊరంటే చాలా అభిమానం ఉంటుంది. కానీ అభిమానంలో కూడా రేటింగ్ ఉంటుంది కదా, కొంతమందికి 50% ఉండొచ్చు, 60% ఉండొచ్చు, కొంతమంది 100% ఉండొచ్చు. అలా 100% ఊరంటే అభిమానం ఉన్నవాళ్ళు, ఊరంటే ఇష్టపడే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. వాళ్ళలో ఈ అన్న ఒకరన్నమాట. సో నాకు ఊరి మీద ఎంత అభిమానం ఉందో అభిమానించే వాళ్ళ మీద కూడా అంత అభిమానం ఉంటుంది. సో అలా మొత్తం ఊరందరినీ కవర్ చేసి, మా ఊర్లో వాళ్ళందరినీ కవర్ చేసి ఒక్క చోట పెట్టి అందరికీ హ్యాపీనెస్ ఇచ్చిన అన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఇక మా సొంత అన్న విషయానికి వచ్చేసినట్లయితే తను ఇలా చెప్తూ ఉంటాడు. సో అన్న చివరిగా చెప్పిన మాటలు అయితే గుర్తొచ్చాయి. మన ఊరు వాళ్ళకి ఏ మంచైనా ఏ చెడైనా మనం ఇద్దరం వెళ్ళాలి అని చెప్తూ ఉండేవాడు, అది గుర్తొచ్చింది. సో ఇలా ఊరిని అభిమానించే వాళ్ళు మా ఊర్లో చాలా మంది ఉన్నారు. ఆ అభిమానాన్ని అలాగే కొనసాగిస్తూ ఊరి మీద చాలా ప్రాణంగా ఉంటారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మీ ఊరంటే మీలో మన సబ్స్క్రైబర్స్కి అందరికీ ఎంత అభిమానం అనేది కమెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.